యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. 53వ అధ్యాయం 5వ వచనం. మరి 53 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇర్మియా గ్రంథం 14 ఇర్మియా గ్రంథం 14 అధ్యాయం 10 వచనం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును. వారి పాపములను బట్టి వారిని శిక్షించును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. ఈ వాక్యం మా వెనుకల్లో దేవునికరంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ పాపమును బట్టి వారికి శిక్ష ఏంటంట? పాపమును బట్టి శిక్ష. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపం వల్ల వచ్చే శిక్ష ఏంటి? అక్రమమును బట్టి ఏమని శిక్షింపబడబోతున్నారు? మానవుని బట్టి ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కాబట్టి అక్రమమును బట్టి, మన పాపములను బట్టి మనం పొందే శిక్ష ఏంటి? మరణం. మరణం అంటే భౌతిక సంబంధమైన మరణం కాదు. ప్రతి వ్యక్తికి, భూమి మీద పుట్టిన వ్యక్తికి మరణం అనేది తథ్యం. ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, పూరి గుడిసెలో ఉన్నా, షెట్టు కింద ఉన్నా, పట్టాలు కట్టుకొని ఉన్న ప్రతి వ్యక్తి, పుట్టిన వ్యక్తికి ఒకరోజు మరణం వస్తుంది. అది బాల్యంలో రావచ్చు, యవ్వన కాలం రావచ్చు, వివాహం చేసుకునేటప్పుడు కూడా మరణించిన వారు ఉన్నారు, ప్రయాణంలో మరణించిన వారు ఉన్నారు, భోజనం చేస్తూ నోట్లోకి ఆహారము పెట్టుకొని చనిపోయిన వారు ఉన్నారు, నీరు తాగుతూ చనిపోయిన వారు ఉన్నారు. ఇప్పుడే మాట్లాడచ్చు, ఇంతలోనే చనిపోయినాడా అనే పరిస్థితులు కూడా ఉన్నాయి. అధికారం ఉన్నా, హోదాలున్నా మరణం అనేది తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఇది ఏంటిదంటే భౌతిక సంబంధమైన మరణం. అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్మాలంటే ఆత్మ సంబంధమైన మరణం తప్పించడానికి నమ్మాలి. ఎవరు ఆత్మ సంబంధమైన మరణం పొందుతారు? ఆ మాట చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఆత్మ సంబంధమైన మరణం ఎవరికి ఉంది? భౌతిక సంబంధమైన మరణం అందరికీ ఉంది. అయితే ఆత్మ సంబంధమైన మరణం ఎవరికి? ఒకటి పిరికివారు, రెండవది అవిశ్వాసులు, మూడవది అసహ్యులను, నాలుగవది నరహంతకులు, ఐదవది వ్యభిచారులు, ఆరవది మాంత్రికులు, ఏడవది విగ్రహారాధికులు, ఎనిమిదవది అబద్ధికులు. కాబట్టి వీళ్ళందరంట అగ్ని గంధకంలో మండగుండంలో పాల్పొందులు పొందుతారు. ఇదే రెండవ మరణం. ఇదే మరణం కాబట్టి ఈ రెండవ మరణాన్ని తప్పించడానికి యేసు ప్రభు వచ్చింది. మొదటి మరణాన్ని తప్పించడానికి కాదు. ఏ మరణం తప్పించడానికి యేసు ప్రభు రావాల్సి వచ్చింది? రెండవ మరణం తప్పించడానికి. ఎందుకంటే ఈ 8 రకాల లిస్టులో ఏదో ఒకరు ఒక లిస్టులో ఉంటారు.
లేదనుకుంటే ఇంకో లిస్ట్ ఉంది చూడండి. అదే లిస్టు గలాతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఏదో ఒక లిస్టు కలిగిన వాడిగానే ఉంటాడు. శరీర కార్యములు స్పష్టమైనవి కౌంట్ చేయండి. 1 అవేమనగా 1 జారత్వము, 2 అపవిత్రత, 3వది కామకత్వం, 4వది విగ్రహారాధన, 5వది అపచారం, 6వది ద్వేషము, 7వది కలహము, 8వది మత్సరము, 9వది క్రోధము, 10వది కక్షలు, 11వది భేదములు, 12వది విమతములు, 13వది అసూయ, 14వది మద్దతులు. కాబట్టి 14 రకాలు 15 రకాలు ఉన్నాయి. ఈ 15 రకాల్లో భూమి మీద నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఉంటాడు ఏదో దాంట్లో. కాబట్టి ఈ వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్తాడు? 2వ వర్ణానికే వెళ్తాడు. కాబట్టి అక్రమం ఇది. దేవుడికి వ్యతిరేకంగా జీవించేదాన్ని ఏమంటారు? అక్రమం. ఏదైతే సక్రమం కాదో దాన్ని ఏమంటారు? అక్రమము. అక్రమ సంబంధం పెట్టుకునేది ఈ పిల్ల అంటారు, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఈ పిల్లోడు అంటారు. అంటే అర్థమైంది, సొంత భార్య క్రమం, సొంత భర్త క్రమం, మిగతా వాళ్ళు అక్రమం. ఇది కూడా అంతే. మనం దేవుని దేవుడిగా పూజిస్తే క్రమం, దేవుని దేవుడిగా పూజించకపోతే ఏమవుతుంది? అక్రమం. కాబట్టి ఇలాంటి అక్రమకారులందరి కొరకై యేసుక్రీస్తు ప్రభు 2028 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కొరకు? అక్రమం చేస్తూ అక్రమంగానే జీవిస్తూ తప్పుడు సంతకాలు చేసి తప్పులు చేయటానికి, అబద్ధాలు మాట్లాడటానికి, మోసగించటానికి, హింసించటానికి, ఇతరులను దూషించటానికి, ఆక్రమించుకోవటానికి, తర్వాత ఇలాగ ఇతరులకి నష్టం కలిగించి ఇలాంటి లక్షణాలు ఎవరైతే కలిగి ఉన్నారో ఇలాంటి వారందరినీ మరలా యేసుక్రీస్తు ప్రభు సక్రమం చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? అక్రమం చేస్తే మరణిస్తే ప్రయోజనం లేదంట. అంటే మనందరం దేవునికి వ్యతిరేకస్తులమయ్యా, దూరస్తులమయ్యా, దుష్టులమయ్యా. కాబట్టి దుష్టులుగా మనము 2వ మరణాన్ని పొందడం దేవునికి ఇష్టం లేదు. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టుడు మరణమునందుట చేత నాకేమాత్రమును సంతోషము కలుగున వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దుష్టులముగా ఉండి మనము 2వ మరణం చెందడం దేవునికి ఇష్టం లేదు. అగ్నిగుండానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. కీడు, నష్టము, ప్రమాదము పొందడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఇలాంటి 2వ మరణానికి పాత్రులమైన మనల్ని కాపాడడానికో, రక్షించడానికో, విడిపించడానికో, విమోచించడానికో యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం అక్రమం చేసిన నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? అక్రమం చేసిన వారి కొరకు వచ్చాడు. ఏ సృష్టికర్త అయినా, ఏ భగవంతుడైనా క్రమము చేసే వారి కొరకు అవసరం లేదు. ఎవరికి అవసరం లేదు? క్రమం చేసే వారి కొరకు అవసరం లేదు. పుణ్యకార్యం చేసే వారి కొరకు అవసరం లేదు. పుణ్యాత్మల కొరకు అవసరం లేదు. మరి ఎవరి కోసం అవసరం? దుష్టుల కొరకు, అక్రమకారుల కొరకు, అన్యాయస్తుల కొరకు, తాగుబోతుల కొరకు, తిరుగుబోతుల కొరకు, దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళ కొరకే యేసుక్రీస్తు ప్రభు వీళ్ళ జీవితాలు బాగు చేయడానికి వచ్చాడు. ఏం చేయడానికి? వీరు చనిపోతే నరకానికి వెళ్తారు కనుక వీరు నరకానికి వెళ్ళడం ఇష్టం లేక యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి దుర్మార్గులని కాపాడాలని, ఇలాంటి దుర్మార్గులని సన్మార్గంలోకి నడిపించాలని యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి అర్థించాడు. ఎవరినంట? దుర్మార్గుడు మరణం చెందడం దేవునికి ఇష్టం లేదు. వాడు పరిశుద్ధుడు కావాలి, నీతిమంతుడు కావాలి,
సక్రమస్తుడు కావాలి, దుష్టత్వం నుంచి మానుకోవాలి, నరకం తప్పించుకోవాలంటే. కాబట్టి వారిని విడిపించడానికై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. చూడండి, ఈ రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. చాలామంది హిందూ సోదరులకు అర్థం కాదు. దుష్టుని చంపాలి కదా, శిక్షించాలి కదా, రక్షిస్తానంటాడు ఏంది ఈయన. కాబట్టి యేసుక్రీస్తు సరైనడు కాదు, మంచోడు కాదు అనుకుంటారు. వాళ్ళకి అసలు రెండో మరణం అంటే ఏందో తెలియదు, మొదటి మరణం అంటే కూడా వాళ్ళకి ఏందో తెలియదు, కాపాడడం అంటే ఏందో కూడా తెలియదు. అందుకని అర్థం కాదు కనుక యేసుక్రీస్తు సరైనడు కాదు. మన దానికి అసలు పాపం చేసినప్పుడు శిక్షించడమే తెలియదంట, క్షమిస్తారంట. అదేం పద్ధతి అనుకుంటారు, కానీ దాని ఆంతర్యం వారికి తెలియదు. కాబట్టి ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు 9:10. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఉగ్రత అంటే రెండవ మరణం నుండి మనం ఏం అవుతాం, రక్షింపబడదు. ఏంటిదంటే ఆయన రక్తము ద్వారా, ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షింపబడాలి. అంటే మరణం తప్పించుకోవాలి, రెండవ మరణం తప్పించుకోవాలి, నరకం తప్పించుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. అక్రమములో మనం మరణించడం తలుపు ముయ్యండి. అక్రమంలో మనం మరణించడం దేవునికి ఇష్టం లేదు. నరకములో పడడం దేవునికి ఇష్టము. కాబట్టి అలాంటి అక్రమకారణమైన మన కొరకు, అలాంటి నరకానికి వెళ్ళబోతున్న మన కొరకై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏమేమి లక్షణాలంట, ఏం లక్షణాలు అవి? పాపిష్టి లక్షణాలు కలిగిన వారు, దేవునికి ఆయాసకరమైన వారు, అపవిత్రమైన మాటలు మాట్లాడే వారు, అసూయ ద్వేషం కలిగినటువంటి వారు, చెడు స్వభావం కలిగినటువంటి వారు. కొంతమంది అంట చెడ్డ మాటలు మాట్లాడతారు. యోగ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం, యోగ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం, 20వ అధ్యాయం 12వ వచనం, యోగ గ్రంథం. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను. అంటే కొంతమంది చెడు మాట్లాడటం. అందుకే గాంధీ అంటాడు కదా, చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు. కొంతమంది ఎలాంటి వారు అంటే ఎప్పుడు చెడు మాట్లాడటానికే, చెడు వినడానికే, అలాంటి చెడ్డ కార్యాలకు అలవాటు పడిన అక్రమకారులమైనటువంటి మన కొరకై యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం మన కొరకై ఈ లోకానికి అర్పించాడు. ఈరోజు మనుషుల మధ్యలో ఏం చల్లారిపోతుంది? ప్రేమ చల్లారుతుంది. అసూయలు పెరిగాయి, ద్వేషం పెరిగాయి, కక్షలు పెరిగాయి, కార్పణ్యాలు పెరిగాయి, గొడవలు పెరిగాయి, అవమానాలు పెరిగాయి, నిందలు పెరిగాయి. కాబట్టి ఇదంతా అసూయతో, అక్రమంతో, క్రమం ఎక్కడా కనపడడం లేదు. అలాంటి అక్రమకారులమైన మనల్ని సక్రమంగా చేయటానికి, దుర్జనులైన మనల్ని సజ్జనులుగా చేయటానికి, దుర్మార్గులైన మనల్ని సన్మార్గులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అందించాడు. అబద్ధాలు మాట్లాడి, త్రాగుడు, చుట్ట, బీడి, సిగరెట్, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, దగ, ఆస్తులు ఆక్రమించుకోవటం, పొలాలు ఆక్రమించుకోవటం, డబ్బు ఆక్రమించుకోవటం, అవసరానికి తీర్చుకొని అవసరం తీరిన తర్వాత తిరిగి చెల్లించకపోవటం, ఇలాంటి ఎన్నో రకాల స్వభావాలు కలిగినటువంటి మనల్ని అక్రమకారుని మరలా సక్రమకారులుగా మార్చడానికి ఈ లోకంలో కోట్ల మంది ఎవరు చేయలేకపోయినారు. అలాంటి నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు ప్రభు సక్రమంగా చేయటానికి, ఈ అక్రమం నుంచి మనల్ని విడిపించడానికి, నరకం తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏమనంట 10వ వచనం చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం.
అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద 9వ వచనం చదవండి. 9వ వచనం చదవండి. తండ్రికి అభిష్టమాయను 10వ వచనం. అతని నలగొట్టుటకు ఏంటంట, తండ్రికి ఏమైంది? అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. ఏ తండ్రి అయినా కుమారుని నలగొట్టడానికి, శిక్షించడానికి ఒప్పుకుంటాడా? చిన్న దెబ్బ తలుచుని ఒప్పుకోడు. అయ్యో ఎంత రక్తం పోయిందని కలవరపడతాడు. కానీ యేసుక్రీస్తుకి శిలువ మరణం చెందడం అనేది ఇష్టమైంది, అంతగా నలగొట్టడానికి. ఎందుకంటే ఆయన నలగొట్టబడకపోతే సక్రమంలోనికి రారు, దుర్మార్గులు సన్మార్గంలోనికి రారు. కాబట్టి యేసుక్రీస్తు ఆ కలువరిశిలలో యజ్ఞపశుగా బలిగా చేయబడము ఇష్టమైంది. ఆ మేకులు కొట్టబడడం ఇష్టమైంది, ములంకురటం కొట్టడం ఇష్టమైంది, ముఖం మీద ఉమ్మి వేయటం ఇష్టమైంది, కొరడా దెబ్బలు కొట్టడం ఇష్టమైంది. నిందలు అవమానాలు వస్తూ వచ్చాయి. అందరూ తోలనాడారు, దూషించారు. వీడు దేవుడంట, దేవుడి కుమారుడంట, వాడు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమను అని ఎన్నో రకాలుగా హేళన చేస్తూ వచ్చారు. ఎవరి కోసం అంటే ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే మేకులు కొడుతున్నారో, ఎవరైతే హేళన చేస్తున్నారో, అవమానపరుస్తున్నారో వారందరినీ శిక్షించకుండా వారందరూ కూడా రక్షింపబడాలనేదే దేవుని యొక్క కోరిక. అందుకు ఆయన స్వరూపం సదస్సును కోల్పోయిన వాడు, నలగొట్టబడిన వాడిగా ఉంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 3వ వచనం చూస్తే 53 3వ వచనం చదివితే అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడుగాను. ఎందుకొరకు ఇవన్నీ అనిపించాడంటే నరకానికి మరణానికి వెళ్తున్న నీ కొరకు నా కొరకు విడుదల కలిగించడానికి, విమోచించడానికి, అక్రమం నుంచి క్రమంలో తీసుకురావడానికి, దుర్మార్గుని సన్మార్గంలో నడిపించాలంటే యేసుక్రీస్తు ఈ వేదన, ఈ శ్రమ అనుభవించక తప్పలేదు. ఎందుకంటే ఎవడైతే తప్పు చేస్తాడో కోర్టులు అతని పక్షంగా ఒకరు పెనాల్టీ కట్టాలి, ఒకరు బెయిల్ ఇవ్వాలి కదా. కాబట్టి మనకందరి మానవాళి పక్షంగా యేసుక్రీస్తు ప్రభు ఏమవుతూ వచ్చాడు? అక్రమకారుడిగా ఎంచబడుతూ వచ్చాడు, నలగొట్టబడడానికి ఇష్టపడుతూ వచ్చాడు. వారి పాపంలో మరణించడం ఇష్టం లేదు, వారి దుర్మార్గులుగా అట్లాగే చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. వారు స్వభావం మార్చుకుంటే ఆయనకి ఎంతో ఇష్టమని యెహెజ్కేలు గ్రంథం 18:23లో రాస్తూ వచ్చాడు. కాబట్టి మనం స్వభావం మార్చుకునే వారు ఉండాలా. అక్రమంతో ఆయన మనం ఆరాధించలేము. పరిశుద్ధుని దేవుణ్ణి పాపముల చేత మనం ఏం చేయలేం, ఆరాధించలేం. కాబట్టి ఎవరి పాపములు అయితే క్షమించబడతాయో అతను దేవుణ్ణి ఆరాధించే అర్హత పొందినవాడు అవుతాడు. బైబిల్ చెప్తుంది, లూకా సువార్త 7వ అధ్యాయం 45, 46, 47 పాప క్షమాపణ పొందిన తర్వాత మనం జీవం గల దేవుని ఆరాధించగలం. అక్రమం పోయిన తర్వాత ఆరాధించగలం. అక్రమంలో ఉండి ఆరాధిస్తే ఆరాధన దేవుడు ఆహ్వానించడు. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినది మొదలుకొని ఈమె నా పాదమును ముద్దు పెట్టుకొని మానలేదు. నీవు నూనెతో నా తలను అంటలేదు కానీ నీవు నా పాదములకు అత్తరు పూసెను. విస్తార పాపములు క్షమించబడ్డాయి. కాబట్టి ఎవరి అక్రమములు, ఎవరి పాపములు క్షమించబడతాయో వారే ఆయన్ని ఆరాధించేవారుగా అవుతారు. ఎవరి పాప క్షమాపణ పొందలేదో, ఎవరు ఇంకా అక్రమములు జీవిస్తున్నారో వారు ఏ విధంగా ఆరాధించిన దేవుణ్ణి వారి ఆరాధనను స్వీకరించాడు.
కాబట్టి మనుషులు పూజలు, పునస్కారములు, హోమములు, బలులిస్తారు, తీర్థయాత్రలు అన్నీ చేస్తారు. కానీ వారి పాపం నుంచి మా పాప క్షమాపణ వారికి జరగలేదు. వారి పాపంలోనే ఉన్నారు, వారు మోసంలోనే ఉన్నారు, వారి అన్యాయంలోనే ఉన్నారు, వారి అక్రమంలోనే ఉన్నారు. వారు చుట్ట కాలుస్తున్నారు, బీడీ కాలుస్తున్నారు, సిగరెట్ కాలుస్తున్నారు, మందు తాగుతున్నారు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, వాళ్ళు అక్రమం జీవిస్తున్నారు. అలాంటి అక్రమం నుండి దేవుడిని మనం ఏం చేయలేం, ఆరాధన చేయలేం. కాబట్టి వాటి నుండి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు అక్రమకారుడిగా ఎంచబడ్డాడు. అన్యాయపు తీర్పును పొందాడు. ఎవరి కొరకు? అక్రమం చేస్తున్న నీ కొరకు, నా కొరకు. బయటికి నీతిగా ఉన్నాం, భక్తి గల వారంగా ఉన్నాం, కానీ హృదయంతరంగా పాపం విరాజిల్లుతుంది, విచ్చలవిడిగా ఇతరులకు నష్టాన్ని చేస్తుంది, దేవుడికి ఆయాసాన్ని కలిగిస్తుంది. అందుకని దేవుడు ఎలాగైనా వీరిని బాగు చేయాలి, ఇంక నేను తప్ప వీరిని బాగు చేసేవాడు ఎవరు లేరని 2028 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నామధారుడిగా ఆయనకి దేహంతో అవసరం లేకపోయినా ఆయన మానవుడి పాప స్వభావం కలిగిన వాడిగా పాపం ఆకారంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేని కొరకంట? మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి, నరకం నుండి, యమగుండం నుండి మనల్ని, అగ్నిగుండం నుండి మనల్ని తప్పించడానికి, అక్రమకారులని సక్రమకారులుగా నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అరుదించాడు. కాబట్టి ఆయన అన్యాయపు తీర్పును పొందాడు. అక్రమంగా ఆయన శిక్ష వేయబడ్డాడు. క్రమంగా వేయబడిన శిక్ష కాదు, అక్రమమైనటువంటి శిక్షను ఆయన పొందాడు. ఎందుకంటే నిన్ను నన్ను విడిపించడానికి, సంపూర్ణంగా విడిపించడానికి. ఎబ్రీ పత్రిక ఆ మాట ఉంటుంది, 7 అధ్యాయం 25-26 చదవండి. ఎబ్రీ పత్రిక 7 అధ్యాయం 25-26. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారిని వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు అవసరమైందంట? అక్రమకారులని సంపూర్ణంగా రక్షించేవాడు ఆయన. నిత్యం నరకానికి పోకుండా సంపూర్ణంగా రక్షించేవాడు ఆయన. ఎవరికి తీసుకొచ్చి అక్కడ ఏదో వదిలేసిపోయేవాడు ఆయన. మన పాపములకై చివరి రక్తపట్టు అంటే సంపూర్ణంగా రక్తం చిందించాడు. శేషం ఏమీ మిగిల్చుకోలేదు, మొత్తం ఉన్న రక్తం అంతా తారపోస్తుంది. కాబట్టి సంపూర్ణంగా రక్షించడం అంటే ఇంకా అర్థం కావాలంటే కీర్తన 49:9 చదువు. కీర్తన 49:9 ఇక్కడ చెప్పాడు, ఎవడు చేయలేదంట దాన్ని. 49 కీర్తన 9 వచ్చు. వారి ప్రాణ 8 కూడా చదవండి. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తముగా చేయగలవాడు ఒక్కడు కూడా లేడంటే యేసుప్రభు తప్ప. ఎవడును లేడు అని చెప్పి ఆపలేదు, కంటిన్యూషన్ అది. ఎవడు లేడంటే యేసుక్రీస్తు కూడా లేడు అనుకుంటారు కొంతమంది కదా. ఎవడును లేడంటే యేసు కూడా లేడు అనుకుంటారు, కానీ యేసు ఉన్నాడని ఇక్కడే చెప్తుంది కింద కంటిన్యూషన్ అదే. వాడి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక. ఎందుకంటే అంత ఆయన ప్రాణం పెట్టి రక్తం తారపోసి విలువ పెట్టి చేతి మనల్ని కొనబడ్డాం కనుక ఎన్నటికీ తీరదంటే. అది కొంతమంది అంటారు ఏ రుణం తీర్చున్నా తల్లి రుణం తీర్చుకోలేదు అంటారు కదా. తల్లి రుణం కాదు, ఇక్కడ దేవుని రుణం ఎవరు కూడా తీర్చుకోలేకపోతున్నారు. కాబట్టి మన పాపముల కొరకై ఆయన ప్రాయశ్చిత్తం అయితే వచ్చాడు. ఏమైనా మన పాపముల కొరకై ప్రాయశ్చిత్తముగా యజ్ఞ పశువుగా బలిగా చేయబడుతూ వచ్చాడు. ఎవరి కోసమంటే ఇలాంటి అక్రమ కారణాలందరినీ బాగు చేయటానికి, అక్రమ కారణాలందరినీ బాగు చేయటానికి,
అర్ధంతర ఆవిష్కారంతో చనిపోయి నరకానికి వెళ్ళేవారిని ఆయన విమోచించి విడిపించడానికి ఈ లోకానికి అనుదించడాన్ని లేఖనాలు చక్కగా సుస్పష్టంగా ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ నేరము చేయని ఆయన నీ కొరకు నా కొరకు అక్రమస్తుడిగా చేయబడి శిలువ మరణం చెందాడు. కాబట్టి దైవ శ్రమ దినాల్లో పాట పాడుకుంటాం. మనం పాడమనుకో, అది ఏమని పాడతారంటే, ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచగుండా నా పాలి దైవమా నా పాపములకై ఈ పాటలు నందినావా. ఎవరి కోసమంట? నా పాపముల కొరకై ఆ కలువరిశిలలో యజ్ఞపశిగా బలిగా చేయబడ్డావా. యజ్ఞపశిగా బలిగా నా కొరకు నువ్వు చేయబడ్డావు. ఇది ఎవరినో చేయలేని కార్యం. ఇది ఎవడు చేయలేడు. తన సహోదరిని విమోచించడం ఎవడి వల్ల కాదు. అది ఎన్నటికీ తీరదు. వారి పాప విమోచన క్రయ ధనము గొప్పది అని రాయబడింది కీర్తన 49:9. కాబట్టి అది యేసుక్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమే చేయగలరు. ఆయన నీ కొరకై నా కొరకై చివరి రక్తపట్టంతా ధారపోసినటువంటి వాడు. ఎందుకంటే మనం అక్రమం చేస్తున్నాం కాబట్టి అలాంటి నిన్ను నన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు అక్రమకారుడిగా ఎంచబడుతూ వచ్చాడు. శిక్షణ అనుభవిస్తూ వచ్చాడు. చివరి రక్తపట్టు ధారపోస్తూ వచ్చాడు. ఎవరి కొరకంటే నిన్ను నన్ను విమోచించడానికి. 1 పేతురు పత్రిక 1:18 దేని చేత మనల్ని కొన్నాడంట? దేని చేత మనల్ని విమోచించినాడు? లోకం నుంచి, నరకం నుండి, అగ్నిగుండం నుంచి అంటే ఇక్కడ రాస్తాడు. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. ఏ రక్తం అది? గొర్రె రక్తం, మేకల రక్తం కాదు. గొర్రెపిల్ల లాగా కనపడుతున్న క్రీస్తు రక్తం. అందుకని సొలొమోను మన్నించండి, యోహాను ఏమని పిలిచాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అందుకే గొర్రెపిల్ల లాంటి క్రీస్తు రక్తం, గొర్రెపిల్ల రక్తం కాదు ఇక్కడ. ఆయన సాధువు, మృదువైనటువంటి వాడు. అందుకని గొర్రెతో పోల్చబడ్డాడు. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఆయన మనల్ని ఏం చేస్తాడు? విమోచిస్తూ వచ్చాడు. ఆ రుధిరము మన పాప పక్షాలను చేయగలిగింది. ఇప్పుడు మనం పరిశుద్ధులమయ్యాం, నీతిమంతులమయ్యాం, నిందారహితులమయ్యాం, గొప్ప రక్షణ పొందిన వారం అవుతూ వచ్చాం. అదే సాధ్యమంటే ఒకప్పుడు పాపంతో పతనమైనటువంటి వారు, రజనాగ్నంతులుగా, వ్యాధిగ్రస్తులుగా, మరణానికి, నరకానికే పాత్రలమైన వారిని అక్రమకారులుగా నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు సక్రమమైనటువంటి వారు. అక్రమమైన మనల్ని కాపాడడానికి సక్రమమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. చూడండి ఏం చెప్తుంది యోగ గ్రంథం 14:7 4 చదవండి. 14:4 చదవండి. పాప సహితులలో నుండి పుట్టగలిగిన. కాబట్టి ఇప్పుడు కన్యక కుమారుని కలిగిందంటే ఇది అర్థం. పాప సహితులలో నుండి ఎవరు పుట్టారు? పాప రహితుడు పుట్టాడు. కాబట్టి మన పాపములన్నిటికీ ఆయన పరిశుద్ధమైనటువంటి జననం జీవితం జీవించిన వాడుగా ఉన్నాడు. పాపములో ఉన్న వ్యక్తిలో నుంచి పుట్టాడు. పాప సహితుల నుండి పుట్టాడు. ఎవరు? పాప రహితుడిగా పుట్టాడు. పాపంతో పుట్టలేదు, పాప రహితుడిగా పుట్టాడు. అంటే మన రక్తమును, మన పాపమును తీసివేసే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ఆయన రక్షించగల శక్తివంతుడు. అందుకంటున్నాడు, నువ్వు వచ్చినప్పుడు నాకు తేనీరు కూడా ఇవ్వలేదు, కాలు కడగలేదు. ఇదిగో ఈమె నాకు వచ్చినది మొదలుకొని ఇప్పటి వరకు అర్థం వస్తుంది, నా జ్ఞాపకార్థం సిద్ధపరిచింది. ఆమె నువ్వు ఎవరేమో అనకండి. కాబట్టి
ఆ రీతిగా యేసు రక్తము ద్వారా మనము విమోచించబడ్డాం, విడిపించబడ్డాం. ప్రభువు యొక్క మహాకృపలో ఆ పాపములకై మనకు ఆయన క్షమాపణ ఇస్తూ వచ్చాడు, నిత్య రాజ్యము మనకిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఏ రోజు మనం శరీరాన్ని విడిచిపెట్టినా భయపడవలసిన అవసరత లేనే లేదు. అట్లీ అక్రమకారుడిగా చేయబడి అక్రమకారుడైన నిన్ను నన్ను కాపాడడానికి ఎవరూ చేయలేని ఆ కార్యం, ఎవరూ చేయలేని ఆ గొప్ప త్యాగం, సమర్పణ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేశాడు. అందుకే పాట పాడతారు, త్యాగ సంగీత ప్రేమ చూపి నెరవేర్చేదాన నిబంధనను. త్యాగ సంగీత ప్రేమ చూపి నెరవేర్చేదాన నిబంధనను. మనలను తానే నిర్మించే గనుక మనలను క్షమించెను, మనలను క్షమించెను. బట్ ఆయన ఒక్కడే మనల్ని క్షమించగలిగిన వాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే రక్తము చిందించిన వాడు, ఆయన ఒక్కడే రక్తదారులు మన పాపములను కడగలిగిన వాడు. మిగతా వాళ్ళందరూ వచ్చారు వారు శిక్షించడానికి, ఎందుకంటే వాళ్ళు రక్తం చిందించిన వారు కాదు. అక్రమమైన నీ కొరకు నా కొరకు శిలువ మరణం చెందిన వారు కాదు. కాబట్టి యేసునాథుడు అక్కడికి ఎందుకు సెలవు వేశారంటే ఆయన అక్రమకారులను ప్రేమించాడు, వారిని బాగు చేయాలనుకున్నాడు, బ్రతికించాలనుకున్నాడు, రక్షించాలనుకున్నాడు, కాపాడాలనుకున్నాడు. అయితే ప్రభుత్వ అధికారులు ఏమంటారంటే వాడు కనుక తప్పించబడి వాడి బదులు డబ్బులు కట్టంటారు అంటారు లేదా? కాబట్టి ఇప్పుడు మనకు బదులుగా డబ్బులు ఎవరు కట్టారు? ప్రాణానికి ప్రాణం ఎవరు పెట్టారు? యేసు ప్రభు పెట్టారు. తన ప్రాణమును రక్తమును ధారపోస్తూ వచ్చారు. చనిపోయి సమాజపడి మృత్యుంజనై తిరిగి లేచాడు. ఎవరి కోసం అంటే ఇలా దుర్మార్గులు నీచులమైన మనందరి కొరకు ఆయన అక్రమకారుడిగా ఆ కల్వరి శిలువలో భూమి మీద మరి ఆడదీయబడుతూ వచ్చాడు. దీనివల్ల చివరి రక్తం దారపోస్తాడు. ఆ రక్తదారులో మనకు విమోచన విడుదల కలిగించాడు. వెండి బంగారం నుండి క్షయముక్తుల చేత కాదు కానీ అమూల్యమైన రక్తం చేత మనం కడగబడ్డాం. ఒకరోజు భూమి మీద ఇలాగే జీవిస్తే ఏ కరువు కాటకాలతో మరణించినా, ఏ భూకంపంతో మరణించినా ఒకరోజు మన పరలోక రాజ్యంలో ఆయనతో ఉండబోతున్నాం. ఆ చివరి వచ్చిన చదవండి, యోహాను సువార్త 14:3. అక్రమకారణమైన మనతో ఆయన స్నేహం చేసి ఆయనతో పాటు మన జీవితము ఉంచాలని ఆయన ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. నేను వెళ్ళి స్థలం సిద్ధపరచవలచున్నాను, నేనుండు స్థలంలో మీరును మరలా వచ్చి ఆయనతో ఉండటానికి. కాబట్టి ఎక్కడ తీసుకుపోతారంట? ఆయన ఎక్కడున్నాడో మనము కూడా అక్కడికి ఒక రోజు వెళ్తాం. రెండో మరణం జయించిన వారికి అధికారం ఉంది అక్కడ. ఆయనతో పాటు యుగ యుగములు ఉండే ఆ గొప్ప ధన్యత ఉంది. ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండబోతున్నాం. అందుకనే ఆయన తన స్వరక్తం ద్వారా మనల్ని విమోచించిన వాడుగా ఉన్నాడు. అక్రమ కారణమైన మనందరి కొరకే సక్రమకారులుగా మార్చి ఆయన ఉండే స్థలంలో, ఆ రాజ్యంలో, ఆ సింహాసనం మీద ఒకరోజు మనల్ని కూడా కూర్చోబెట్టాలని ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ప్రాణత్యాగం చేస్తూ, అందుకే మనము ఆయన రక్తం ద్వారా విమోచన విడుదల ఆ అనుభవంలోకి వస్తే, ప్రభువా ఈ లోకంలో ఎవ్వరు పట్టించుకోకపోయినా అక్రమస్తుడు, అన్యాయస్తుడు నా కొరకే అందరు ఎత్తు అన్నారు, ఎగతాళి చేశారు, వెలివేశారు, నువ్వు ఆహ్వానించావా? నా కొరకు శిలువ మరణం చెందేవా? నన్ను ఆహ్వానిస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రం. నేను నీ కొరకే జీవిస్తా, నీ కొరకే బ్రతుకుతా. నన్ను నరకం తప్పించి నేను ఆరాధించే అర్హునిగా చేస్తుంది కొరకాయ నీకు స్తోత్రం వందనాలను మన ప్రభుని ఆరాధిస్తాం. మోకరించండి. కొద్ది నిమిషాలు మన వాక్యం వెలుగులో ఎలాంటి స్థితిలో ఉన్న మనల్ని ప్రభు ఆరాధించే స్థలానికి తీసుకుని వచ్చాడో అనుభూతులను తిరిగి మనం కూడా ప్రభుని ఆరాధిస్తాం.